హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కేసీఆర్ క్రికెట్ కప్ 2025 టోర్నీని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్తో కలిసి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ బౌలింగ్ చేసి వారిలో ఉత్సాహం నింపారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో క్రీడలకు పెద్దపీట వేశారని ఈ సందర్భంగా బండ ప్రకాష్ ముదిరాజ్ అదేవిధంగా దాసే వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీలోని కామన్ మెస్ దగ్గర విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కామన్ మెస్లో సరైన వసతులు లేవని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఈ సందర్భంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ మెస్లో వసతులు కల్పించేంత వరకు తమ ఆందోళన విరమించమని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆహ్వానించారు. ప్రధానంగా ఎన్నికల స్టంట్ కోసమే రైతు భరోసా అని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసాకు రామ్ రామ్ పలుకుతారని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే పెద్దవంగర మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి సంబంధించిన రైతులు ఇటీవలి కాలంలో సాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బయ్యన్న వాగు పూర్తిగా ఎండిపోవడంతో అది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి రావడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించి అధికారులతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపారు. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్రావు ఫోటోకు ఇవాళ ఆ గ్రామానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా పాలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మిర్చి పంటను రేగొండ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర పోసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు వెన్నుపోటు పొడుస్తుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి భారం తట్టుకోలేక రైతాంగం 410 మందికి పైగా ఇప్పటి వరకు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.